అనుకునేదే జరిగింది. గౌహతి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. భారత్‌పై ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కి ఇదే అతిపెద్ద పరాజయం. నిజానికి ఐదో రోజు ప్రారంభానికి ముందు వరకు కూడా అభిమానులందరికీ చివరి రోజైనా బాగా బ్యాటింగ్ చేసి కనీసం మ్యాచ్‌ను డ్రా అయినా చేసుకుంటారని ఎక్కడో చిన్న ఆశ ఉన్నది. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించలేదు. తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయారు. రెండో సెషన్లో మిగిలిన 5 వికెట్లను కోల్పోయారు. మొత్తంగా మొదటి 3.5 గంటల్లోనే టీమిండియా ఆల్అౌట్ అయిపోయింది. ఈ సిరీస్ మొత్తంలో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైన భారత జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో సఫర్లీ సిరీస్ను 2-0తో గెలుచుకోవడమే కాకుండా క్లీన్ స్వీప్ చేసింది. టెంబా బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాకు టెస్టులో ఓటమి ఎరగని రికార్డు ఈ సిరీస్లోనూ కొనసాగింది. బౌమా ఇప్పటివరకు 12 టెస్టుల్లో సౌత్ ఆఫ్రికాకు కెప్టెన్సీ చేయగా ఏకంగా 11 గెలిచింది. ఒకటి మాత్రమే డ్రా అయింది. ఏడాది కాలంలో స్వదేశంలో టెస్టు సిరీస్లో వైట్ వాష్ కావడం భారత్కి ఇది రెండోసారి. గతేడాది ఇదే సమయంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ 0-3తో వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. దీంతో స్వదేశంలో సేనా దేశాలతో జరిగిన టెస్టుల్లో భారత్ వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీంతో ప్రస్తుతం భారత టెస్టు జట్టు అత్యంత అధమ స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. సఫర్ల చేతుల్లో ఎదురైన ఈ పరాభవంతో సొంత గడ్డపై టీమిండియా 25 ఏళ్లుగా కాపాడుకుంటున్న పరువు గంగలో కలిసిపోయింది. ఎందుకంటే గత 25 ఏళ్లుగా భారత గడ్డపై సౌత్ ఆఫ్రికా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు. అంతెందుకు ఈ సిరీస్ ముందు వరకు కూడా మన దేశంలో సఫారీలో ఓ టెస్ట్ మ్యాచ్ గెలిచి 15 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రేంజ్లో సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా మీద భారత్ ఆధిపత్యం చెలాయించింది. అలాంటిది ఈసారి భారత్ను సొంత గడ్డపైనే సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడించి సిరీస్ గెలవడమే కాకుండా వైట్ వాష్ చేసింది. 25 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించింది. 2.5 దశాబ్దాలుగా భారత్ కాపాడుకుంటున్న పరువును తీసింది. అలాగే 2 వరుస సంవత్సరాల్లో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్లు కోల్పోవడం భారత్కి ఇది మూడోసారి మాత్రమే. అంతేకాకుండా గత 66 సంవత్సరాల కాలంలో స్వదేశంలో ఆయన 7 టెస్టుల్లో 5 ఓడిపోవడం భారత్ ఇదే మొదటిసారి. అలాగే గత 25 ఏళ్లలో స్వదేశంలో ఆయన 2 టెస్టు సిరీస్ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం కూడా భారత్కి ఇదే తొలిసారి. ఇంతటి దారుణ పరాజయం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చాకే ఎదుర్కోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం కోచ్గా గంభీర్ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా ఈ టెస్ట్ సిరీస్ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సైకిల్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఏకంగా పాతాళానికి పడిపోయింది. భారత్ కన్నా పాకిస్తాన్ మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. అంతంత మాత్రంగానే ఉన్న పాకిస్తాన్ కంటే మన స్థానం దిగజారిందంటేనే మన జట్టు ఎంత దారుణంగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ముందు WTC పాయింట్ల పట్టికలో భారత్ 3వ స్థానంలో, పాకిస్తాన్ 5వ స్థానంలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం దారుణ ప్రదర్శనతో భారత్ ఏకంగా 5వ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ 4వ స్థానానికి బాకింది. 3వ స్థానంలో శ్రీలంక ఉంది. మొదటి 2 స్థానాల్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సైకిల్లో ఇప్పటి వరకు 9 టెస్ట్ మ్యాచ్లు అయిన భారత్ 4 గెలిచి 4 ఓడిపోయింది. 1 డ్రా చేసుకుంది. దీంతో 48% విజయాలతో 5వ స్థానంలో ఉంది. అదే సమయంలో ఇప్పటి వరకు 2 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడిన పాకిస్తాన్ 1 గెలిచి 1 ఓడిపోగా 50% విజయాలతో 4వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా ఖాతాలో 100% విజయాలు, సౌత్ ఆఫ్రికా ఖాతాలో 75% విజయాలు, శ్రీలంక ఖాతాలో 65% విజయాలు ఉన్నాయి. అయితే ఈ జట్లు ఏవి కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. మరోవైపు భారత్కు మళ్ళీ ఇప్పట్లో టెస్ట్ మ్యాచ్లు లేవు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టులో మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. అది కూడా విదేశాల్లో. స్వదేశంలో అయితే 2020 సంవత్సరంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా లేదు. అంటే స్వదేశంలో భారత జట్టు మళ్ళీ 2027లోనే టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. కాగా 549 పరుల భారీ లక్ష్య ఛేదనలో 27 పరులకు 2 వికెట్ల ఓవర్నెస్ స్కోర్తో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 140 పరులకి కుప్పకూలింది. జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 27వ హాఫ్ సెంచరీ. జడేజా 54 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 139 బంతులు ఆడినప్పటికీ 14 పరుగులు మాత్రమే చేశాడు. కుల్దీప్ యాదవ్ 5, ధ్రువ్ జురేల్ 2, కెప్టెన్ రిషబ్ పంత్ 13, వాషింగ్టన్ సుందర్ 16, బుమ్రా 1 పరుగు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి, సిరాజ్ డకౌట్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో హర్మన్ 6 వికెట్లతో మరోసారి చెలరేగాడు. కేశవ్ మహారాజ్ 2, మార్కో యాన్సన్, ముత్తుస్వామి తల వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 489 పరుగులు చేయగా భారత్ 201 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్ చేయగా భారత్ 140 పరుగులు చేసింది. మార్కో యాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా సీమన్ హార్మర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.